சாரி, என்னோட இன்டென்ஷன் அது இல்லை. எதுக்கு விட்டுட்டு போனேன்னு தெரியாம ரொம்ப சஃபர் ஆயிட்டேன் சாரா. சாரி. இப்போ அது சொல்லு சாரா, நீ என்ன உண்மையாவே லவ் பண்ணியா? சொல்றா புல்லட். டேய் கமல், நீ தப்பான இன்ஃபர்மேஷன் கொடுத்துருக்க. அந்த போலீஸ்காரன் அவ கூட தான் இருக்கான். அவனே போட்டுட்டா? வேணாடா, வேணாம், பெரிய பிரச்சனை ஆயிடும். நீ கிளம்பி வா. லட்சா, யார நீ இங்க என்ன பண்ற? உனக்கு என்ன வேலைங்க? டேய், என் புல்லட்டுக்கு வேலையே இல்லைன்னு வெறுப்புல இருந்தேன், நீயா வந்து மாட்டினடா. Vashaga. I'm Vashaga. Gotcha. హలో, వాట్? మృతదేహం బయటపడింది. అది ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్ అనే స్టూడెంట్ ది అని బిల్డింగ్ ఓనర్ గుర్తించడం జరిగింది. రాధానగర్ లోని కుమార్ అపార్ట్మెంట్స్ లో శ్రీకాంత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం పోలీసులకు వచ్చింది. I was right. I lost him. ఎలా జరిగింది? సిఏ రామ్మూర్తి గారు ఏం చెప్పలేదా? సార్, ఈయనే శ్రీకాంత్ ఫాదర్. బాడీ డీకంపోజ్ స్టేటస్ చూస్తుంటే మోర్ దాన్ ఏ వీక్ లా ఉంది సార్. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అన్నది రిపోర్ట్స్ వస్తే గానీ చెప్పలేం. ఇట్ టేక్స్ టైం. బట్ కింద ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారం 2 days బ్యాక్ గన్ ఫైర్ జరిగింది. సీ దిస్. శ్రీకాంత్ లాస్ట్ కాల్ డేటా, మెసేజెస్, కాల్ రికార్డ్స్ అన్నీ చూస్తే ఆ ఓల్డ్ మ్యాన్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది సార్. ఇట్ హ్యాపెన్ 2 days బ్యాక్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ 3rd day, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కార్తిక్, ఇది కౌశిక్ ఇండియా నంబర్. అవును సార్, ఇది వాడి నెంబరే. గొడవ తర్వాత కౌశిక్ ఎవరితోనూ కాంటాక్ట్ లో లేనన్నాడు. మరి శ్రీకాంత్ ఎందుకు కాల్ చేశాడు? అది కూడా ఇండియా నంబర్తో. మెసేజ్ చెక్ చేయి. అది కాదు, వాట్సాప్. సార్, సేమ్ అమ్మాయి. కమల విషయంలో మీకు ఫోటో పంపాను కదా, ఆ అమ్మాయే. వర్షిత? అవును సార్. అంటే నేను నువ్వు అడిగిన అమ్మాయి కనిపించట్లేదా? ఐ నో కౌశిక్ ఇస్ ద కల్ప్రిట్. నేను చెప్తూనే ఉన్నాను, హీ లైక్ టు అస్. సార్, నాకు అర్థమైంది. 3 days బ్యాక్ ఈవినింగ్ కమల అనే వ్యక్తి మీ గన్ తీసుకుని పారిపోయాడు. ఆ రాత్రే యాక్సిడెంట్ కూడా అయింది. నెక్స్ట్ డే రికవర్ కూడా చేసుకున్నాం. అక్కడ వాడు లేడు, ఆ గన్నో లేదు. చుట్టూ ఉన్న హాస్పిటల్స్ వెతికితే అక్కడ వర్షిత అని ఒక అమ్మాయిది కాంటాక్ట్ నెంబర్ క్లూగా దొరికింది సార్. కమల విషయంలో క్లూగా దొరికిన వర్షిత ఫోటో వీడి ఫోన్లో ఉంది సార్. అంతా క్లియర్గా ఉన్నట్టే ఉంది, కానీ ఏం అర్థం అవట్లేదు సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కమల్ చేతిపైన వర్షిత నంబర్ ఉంది అంటే తన యాక్సిడెంట్ చేసిన ఆపోజిట్ కార్లో వర్షిత ఉంది అని అర్థం. ఈ ఫోటో శ్రీకాంత్ కార్లో ఉంది అంటే ఆపోజిట్ కార్లో తను కూడా ఉన్నాడు అని అర్థం. అంటే ఆ అమ్మాయి శ్రీకాంత్ నుంచి తప్పించుకునే ప్రాసెస్లో
కమల్ చేతి మీద నంబర్ రాసి క్లూ ఇచ్చింది. ఎందుకంటే తను మిస్ అవుతున్నానని పోలీసులకి హింట్ ఇచ్చింది. ఏం అర్థం అవ్వట్లేదు కార్తీ. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. అటు నీ కేస్, ఇటు నా ప్రాజెక్ట్కి లింక్ అవుతుంది. సారీ సారా, నువ్వే రైట్. నీ రీసెర్చ్లో క్రైమ్ నిజంగానే జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టు రీసెంట్ మిస్సింగ్స్ రావ్య కాదు, వర్షిత. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే కమ్ విత్ మీ. నీ గన్ మీడియాకు వెళ్లకుండా ఆపానంటే సపోర్ట్ చేస్తున్నానని కాదు. 24 గంటలు ఇస్తున్నా. 24 hours. గాట్ ఇట్. శ్రీకాంత్ వాట్సాప్ మెసేజ్లని చెక్ చేస్తే కౌశిక్ ఖచ్చితంగా యూఎస్లో లేనట్టే. కళ్యాణ్ నగర్ స్టేషన్కి వెళ్లాల్సిన గొడవ ఎస్ఆర్ నగర్ స్టేషన్కి వెళ్ళిందంటే వాడు ఎస్ఐ మోహన్ మనల్ని పిచ్చోళ్ళు చేశారు. ఇద్దరు కలిసి కేసుని మ్యానిపులేట్ చేశారు. దీనమ్మ జీవితం. అర్జెంట్గా ఏ నగర్ స్టేషన్కి వెళ్ళాలి. బండిది. సరే, నేను చూసుకుంటా కానీ నీకు నేను ఇచ్చిన ఫైల్ తీసుకురా. ఓకే సార్. ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీకాంత్ సూసైడ్ విషయంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలు శ్రావ్య, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వర్షిత అనే అమ్మాయిలు శ్రీకాంత్ సూసైడ్ కి ముందే మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాంత్ పర్సనల్ ఫోన్ డేటాలో కౌశిక్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ని పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. కౌశిక్, శ్రీకాంత్ చెప్పిందే జరిగేలా ఉందన్నయ్య. చావాలని లేదన్నయ్య. నన్ను ఎలా అయినా సేవ్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. బయట చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అస్సలు బయటికి రాకు. బార్లోనే ఉండు. నీకేం కావాలో నేను చూసుకుంటా. నేను వస్తున్నా. సార్, కౌశిక్ మిస్ అయ్యాడు సార్. ఎలా? రూమ్ చూస్తే ఇప్పుడే వెకేట్ చేసినట్టుంది. ఈ ఏరియాకి 2 దారులున్నాయి. నాకైతే ఎదురవ్వలేదు సార్. మన టీం అలర్ట్ చేయి. ఓకే సార్. నువ్వు ఇలా డే అండ్ నైట్ తాగుతూ ఉండమని కాదురా నిన్ను ఇక్కడ ఉంచింది.